హాలెలూయా, హాలెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున మనము విభూది బుధవారము జరుపుకుంటున్నాము. లెంట్ డేస్. లెంట్ డేస్. లెంట్ డేస్ అంటే ఏమిటి అసలుకి? ఈ లెంట్ డేస్ని 40 డేస్గా ఎందుకు చేస్తారు? లెంట్ అంటే ఏమిటి ముందు తెలుసుకుందాము. లెంట్ అనగా ప్రైర్ అండ్ ఫాస్ట్ అండ్ గివ్. లెంట్ అనగా ప్రేయర్ అండ్ ఫాస్ట్ అండ్ గివ్ అంటే ప్రార్థించి, ఉపవాసముతో ప్రార్థించి ఇతరులకు ప్రేమతో ఏదైనా ఇవ్వమని లెంట్ చెబుతుంది. లెంట్ అనగా ప్రేయర్ అండ్ ఫాస్ట్ గివ్. ఉపవాసంతో దేవుణ్ణి ప్రార్థించి ఇతరులకు ఇవ్వమని చెప్తున్నారు. దీవెనలు మనము ఉపవాసం ఉండి మనం ప్రార్థించి దీవెనలు ఇతరులకు కూడా ఇవ్వమని ప్రార్థించాలి. ఎక్కువ ఇతరుల కోసమే ప్రార్థించమని ఈ లెంట్ ఉపవాసం చెప్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా తన కొరకు మరణించలేదు, అందరి కొరకు ఇతరులకు ఇవ్వటానికి ఆయన మరణించారు. శిలువ శ్రమలు అనుభవించి, శిలువ మీద మరణించి, రక్తం చిందించి మరణించి ఇతరులకు ఇవ్వటానికే, పరలోక రాజ్యమును ఇవ్వటానికే దేవుడు శిలువ మీద మరణించారు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే చిగురించు కాలము అంటాము. లెంటు అనగా చిగురించు కాలము. ఆత్మీయ జీవితం ఫలించి ఆత్మ ఫలములను చిగురించి ఫలించి ఇతరులకు ఇవ్వటమే లెంట్ అనగా, లెంట్ కాలము అనగా. వ్యక్తిగతంగా దేవునికి దగ్గర అవుట లెంట్ డేస్ అంటే. వ్యక్తిగతంగా అంటే దేవునికి దగ్గర అవ్వాలి. దేవుని శ్రమలు చూచి బాధపడక, నీ సిలువలు, నా బాధల గురించి, బాధల కోసం, కష్టాల కోసం, నా బ్రతుకు ఏంటి దేవా, ఎలా జీవించాలి, వృద్ధాప్యంలో చెయ్యి విడవక నీ చేతి సహాయము అందించు, నన్ను పోషించు, నీ రెక్కలి క్రింద దాచియుంచు అని ప్రార్థించు. ఈ లెంట్ డేస్లో ప్రభు నీ సిలువను బట్టి నన్ను విడిపించినందుకు, రక్షించినందుకు వందనాలు, స్తోత్రాలు దేవా అని అనేకులను కూడా నన్ను రక్షించినట్లే రక్షించండి, విడిపించండి. బాధల్లోనూ, కష్టాల్లోనూ, దుఃఖంలోనూ, అప్పుల్లో, ఇంటి కోసము, ఆరోగ్యం కోసము, అనారోగ్య బాధల నుండి విడిపించండి. దేశమును, దేశ ప్రజలను కూడా అని ప్రార్థించాలి. నన్ను ఎలాగైతే విడిపించారో ప్రభువా, మరి ఇతరులను కూడా విడిపించండి, ఇతరులను కూడా రక్షించండి. నన్ను ఎలా రక్షించారో ఇతరులను కూడా రక్షించండి. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయండి. బాధలలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి, అప్పు సమస్యల్లో ఉన్నవారికి వారిని విడిపించండి. దేశమును, దేశ ప్రజలను కూడా రక్షించండి అని ప్రార్థించమని ఈ లెంట్ డేస్ అంటే. ఇతరుల కోసము ప్రార్థించి ఇతరులకు ఇవ్వమని చెప్పటమే ఈ లెంట్ డేస్. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే దేవా, అదే దేవుని నిజమైన ప్రేమ. లవ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటంటే లెంట్ డేస్. సిలువ మీద దేవుడు తన ప్రాణమును ప్రేమతో అర్పించడమే లవ్ ఆఫ్ గాడ్ అంటారు. అందుకనే ఉపవాసంలో, ప్రార్థనలో ఇతరులకు ప్రేమను అందించాలి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఇతరులకు అవసరాలను తీర్చమని ప్రార్థించాలి, ఇతరుల కోసం ప్రార్థించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు తన కొరకు ప్రార్థించలేదు, తన కొరకు రక్షించమని అడగలేదు. ప్రభువా, ఈ పాపాత్ములందరినీ క్షమించండి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, కానీ అయినను క్షమించమని ప్రార్థించారు ఈ లెంట్ డేస్లో. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే మనము అందరి కొరకు ప్రార్థించమని లెంట్ డేస్ చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి లెంట్ డేస్లో అందరి కొరకు ప్రార్థించి అందరినీ కూడా మరి ఆ యొక్క లెంటు అనగా ప్రేయర్ అండ్ ఫాస్ట్ అండ్ గివ్డ్ అంటే ప్రేమతో ఉపవాసం ఉండి ప్రార్థించి ఇతరులకు ఆ ప్రేమను పంచమని ఈ లెంట్ కాలము చలవిస్తుంది. ఫలించమని, ఆ ఫలములను ఇతరులకు పంచమని కూడా ఈ యొక్క లెంట్ డేస్ మనకి తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడు.